రిమెంబర్ దిస్ డేట్ 13 Jan 2026. ఇండియన్ హిస్టరీలో ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్కి గవర్నమెంట్ ఫుల్ స్టాప్ పెట్టిన రోజు. ఇమాజిన్ దిస్, మీరు ఒక కంపెనీ రన్ చేస్తున్నారు. ప్రతిరోజు మిలియన్స్ ఆఫ్ ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఇన్వెస్టర్స్ మీకు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సడన్గా లేబర్ మినిస్ట్రీ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. రేపటి నుండి మీ మెయిన్ బిజినెస్ ట్యాగ్ లైన్ని తీసేయాలి లేదా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇది ఫిక్షన్ కాదు, ఇది బ్లింకిట్, జెప్టో, స్విగ్గీకి జరిగిన సిచ్యువేషన్. 10-minute డెలివరీ అనే మాట ఇప్పుడు ఇండియాలో అఫీషియల్గా డెడ్. కానీ దీని వెనుక జరుగుతున్న స్టోరీ కేవలం సేఫ్టీ గురించేనా, లేక మనకి తెలియకుండా ఒక పెద్ద మొనోపోలీ గేమ్ స్టార్ట్ అవుతుందా? ఈ రోజు ఆ హిడెన్ ట్రూత్ని బయటికి తీద్దాం. అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది? గత వారం రోజుల నుండి సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్. The government of India has stepped in. They said no more 10-minute deliveries. మీరు బ్లింకిట్ ఓపెన్ చేసి చూడండి. ఒకప్పుడు 10 minutes అని పెద్ద అక్షరాలతో ఉండేది. ఇప్పుడు అది మాయం. అక్కడ అరైవింగ్ ఇన్ మినిట్స్ అని మాత్రమే ఉంది. జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కూడా సేమ్. యూనియన్ లేబర్ మినిస్ట్రీ క్లియర్గా వార్నింగ్ ఇచ్చింది, మీ మార్కెటింగ్ స్టన్స్ ఇక ఆపండి అని. పైన చూడడానికి ఇది చిన్న టెక్స్చేంజ్ లాగా అనిపించవచ్చు, కానీ అనలిస్ట్స్ ఏమంటున్నారు? ఇది క్విక్ కామర్స్ ఇండస్ట్రీకి ఒక హార్ట్ అటాక్ లాంటి మూమెంట్ అని. ఎందుకంటే వాళ్ళ మొత్తం బ్రాండ్ వాల్యూ ఈ 10 minutes మీద డిపెండ్ అయ్యి ఉంది. ఒకటి ఆలోచించండి, నిజంగానే రైడర్స్ 10 నిమిషాల్లో డెలివరీ ఇవ్వడానికి ధూమ్ మూవీలో లాగా బైక్లో డ్రైవ్ చేస్తున్నారా? ఇక్కడే మనం రియాలిటీని అర్థం చేసుకోవాలి. కంపెనీస్ ఏం చెప్తున్నాయంటే, మాకు స్పీడ్తో పని లేదు, మాకు డెన్సిటీ ముఖ్యం. అంటే మెట్రో సిటీస్లో ప్రతి 1.5 నుండి 2 kilometers ఒక డార్క్ స్టోర్, అంటే ఒక మినీ వేర్ హౌస్ ఉంటుంది. మీరు ఆర్డర్ పెట్టగానే 2 minutesలో ప్యాకింగ్ అయిపోతుంది. మిగిలిన 8 minutesలో రైడర్ జస్ట్ 2 kilometers ట్రావెల్ చేస్తే చాలు. సో టెక్నికలీ రైడర్స్ ప్రాణాలు పెట్టేంత స్పీడ్గా వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ గవర్నమెంట్ దృష్టిలో ప్రాబ్లం స్పీడ్ కాదు, ప్రాబ్లం ప్రెషర్. ఆ 10 minutes అనే టైం చూసి రైడర్స్ మెంటల్గా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు అన్నది గవర్నమెంట్ వాదన. అందుకే ఈ బ్యాన్. సరే, మార్కెటింగ్ ట్యాగ్ పోయింది, కానీ అసలు బొమ్మ సుప్రీంకోర్టులో పేలబోతుంది. ఇక్కడే అసలు స్టోరీ ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో గిగ్ వర్కర్ స్టేటస్ మీద పెద్ద యుద్ధం జరుగుతుంది. కేసు ఏంటంటే, వాళ్ళు ఎంప్లాయీసా లేక ఇండిపెండెంట్ పార్ట్నర్సా అని. మీరు అడగచ్చు, ఎంప్లాయీస్ అయితే ఏంటి, మంచిదే కదా అని. ఇక్కడే పెద్ద ఎకనామిక్ ప్రాబ్లం ఉంది. ప్రపంచంలో ఎక్కడ కూడా డెలివరీ బాయ్స్ని ఫుల్ టైం ఎంప్లాయీస్గా ట్రీట్ చేయరు. ఎందుకంటే ఒకవేళ ఇండియాలో వీళ్ళని ఎంప్లాయీస్గా ట్రీట్ చేస్తే కంపెనీస్ ప్రతి రైడర్కి మినిమం వేజ్, ప్రొవిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ ఇవ్వాలి. దీనివల్ల డెలివరీ కాస్ట్ 40% పెరుగుతుంది. దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసా? ఫస్ట్, మాస్ లే ఆఫ్స్. కాస్ట్ తగ్గించుకోవడానికి కంపెనీస్ సగం మంది రైడర్స్ని ఫైర్ చేసేస్తాయి. సెకండ్, స్ట్రిక్ట్ టార్గెట్స్. జాబ్లో ఉన్న వాళ్ళకి కార్పొరేట్ టార్గెట్లు పెడతారు. ఇప్పుడున్న ఫ్రీడమ్ ఉండదు. సుప్రీంకోర్టు కానీ గవర్నమెంట్ కానీ ఇండస్ట్రీని చంపేసే డెసిషన్స్ తీసుకోరు. దే ఆర్ స్మార్ట్. రైడర్స్ జాబ్ పోకూడదు, అలా అని సేఫ్టీ కాంప్రమైజ్ అవ్వకూడదు. సో ఇది ఒక బ్యాలెన్సింగ్ గేమ్. ఈ లీగల్ భయంతోనే కంపెనీస్ ముందు జాగ్రత్తగా 10 minutes ట్యాగ్ని తీసేశాయి. సరే, 10-minute డెలివరీ ప్రామిస్ పోయింది, లీగల్ హెడేక్స్ ఉన్నాయి. మరి బ్లింకిట్, జెప్టో షటర్ మూసుకొని వెళ్ళిపోతాయా? అబ్సల్యూట్లీ నో. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇప్పుడే అసలు ప్రాఫిట్ గేమ్ స్టార్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో చిప్స్ ఆర్డర్ చేస్తున్నప్పుడు నాయిస్ అన్న బ్రాండ్ కనిపిస్తుందా? బ్లింకిట్లో హోల్ ఫార్మ్ కంపెనీ దాల్స్ ఉన్నాయి చూసారా? జెప్టోలో మీట్ ఆర్డర్ చేస్తే రెలిష్ అనే బ్రాండ్ వస్తుందా? ఇవేవి బయట బ్రాండ్స్ కాదు, ఇవి వాళ్ళ ప్రైవేట్ లేబుల్స్, అంటే సొంత బ్రాండ్స్. దీని వెనుకున్న మ్యాథ్ సింపుల్. మీరు లేస్ ప్యాకెట్ కొన్నారనుకోండి, స్విగ్గీకి అందులో 10 to 15% కమిషన్ వస్తుంది. అదే మీరు నాయిస్ ప్యాకెట్ కొన్నారనుకోండి, వాళ్ళకి 50% మార్జిన్ మిగులుతుంది. సో ఫ్యూచర్లో స్పీడ్ తగ్గినా పర్వాలేదు, వాళ్ళు మీ చేత వాళ్ళ సొంత ప్రోడక్ట్స్ కొనిపించుకొని ప్రాఫిట్ తెచ్చుకుంటారు. దే ఆర్ బికమింగ్ ద న్యూ FMCG చైన్స్. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ చూద్దామా? B2B. ఇక్కడ ఆల్రెడీ ఉదాన్, జంబోటైల్ లాంటి పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళు కిరాణా షాప్స్కి స్టాక్ సప్లై చేస్తారు. కానీ క్యూ కామర్స్ కంపెనీస్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళ దగ్గర ఆల్రెడీ సిటీ మధ్యలో వేర్ హౌసెస్ ఉన్నాయి. మధ్యాహ్నం పూట కన్జ్యూమర్ ఆర్డర్స్ తక్కువ ఉన్నప్పుడు బ్లింకిట్ ఆర్ జెప్టో ఏం చేస్తాయి? ఆ డార్క్ స్టోర్స్ నుండి పక్కనున్న చిన్న పాన్ డబ్బాకి లేదా కిరాణా షాప్కి ఇన్స్టాంట్ స్టాక్ సప్లై చేస్తాయి. ఇది ఇంకా అఫీషియల్గా పెద్ద స్కేల్లో లేకపోవచ్చు, కానీ బ్లింకిట్ పార్ట్నర్స్ మోడల్ చూస్తే మనకి అర్థమవుతుంది. అసలు మనకి దీనివల్ల ఏం ఎఫెక్ట్ ఉంటుంది? ఫస్ట్, కాస్ట్. ఒకవేళ సుప్రీంకోర్టు రైడర్స్ని ఎంప్లాయీగా మారిస్తే ఆ ఎక్స్ట్రా కాస్ట్ మనం డెలివరీ ఫీగా పే చేయాల్సి వస్తుంది. డెలివరీ ఫీజ్ 40 to 60 rupees పెరగచ్చు. సెకండ్, బ్రాండ్ ఆప్షన్. యాప్స్లో మీకు నచ్చిన బ్రాండ్ కంటే వాళ్ళ సొంత బ్రాండ్స్నే ఎక్కువ పుష్ చేస్తారు, చాయిస్ తగ్గచ్చు. థర్డ్, నో మోర్ రష్. 10-minute అడిక్షన్ నుండి బయటపడాలి. 15 to 20 minutes ఇస్ ద న్యూ నార్మల్.
ఈ యుద్ధం ఇప్పుడు మెట్రో సిటీస్ నుండి టైర్ 2 సిటీస్ లైక్ విజయవాడ, విశాఖపట్నంకి మారుతుంది. కానీ అక్కడ పెద్ద ఛాలెంజ్ కోల్డ్ స్టోరేజ్. టైర్ 2 సిటీస్లో ఐస్ క్రీమ్స్ కరిగిపోకుండా 20 మినిట్స్లో తేవాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అందుకే జిపీ, బ్లిట్స్ లాంటి కొత్త స్టార్టప్స్ వస్తున్నాయి. వీళ్ళు రెఫ్రిజిరేటర్ సెటప్ చేసి ఈ ఇన్స్టంట్ డెలివరీ యాప్స్కి సపోర్ట్ చేస్తాయి. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది? ఒకవేళ సుప్రీంకోర్టు రైడర్స్ని ఎంప్లాయీస్గా మారిస్తే ఆ ఎక్స్ట్రా కాస్ట్ మనం కట్టాలి, లేదా మనం వాళ్ళ సొంత బ్రాండ్స్ పర్చేస్ చేయాలి. ఇదే వాళ్ళ అసలు విజయం. ఇప్పుడు వాళ్ళు స్పీడ్ అమ్మట్లేదు, కంట్రోల్ అమ్ముతున్నారు. సప్లై చైన్ కంట్రోల్, వాళ్ళే డిస్ట్రిబ్యూటర్స్. ప్రోడక్ట్ కంట్రోల్, వాళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్. సో నెక్స్ట్ టైం మీరు ఆర్డర్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి, మీరు కొనేది మీకు కావాల్సిన బ్రాండా లేక యాప్ మీకు అమ్మాలనుకున్న బ్రాండా? మీరేమంటారు? ఈ కన్వీనియన్స్ కోసం ఎక్స్ట్రా మనీ పే చేయడానికి మీరు రెడీయా, లేక మళ్ళీ పాత కిరాణా షాప్ రోజులు బెటర్ అంటారా? మీ ఒపీనియన్ని కింద కమెంట్స్లో #mychoice అని టైప్ చేసి చెప్పండి. ఈ అనాలిసిస్ మీకు కొత్త విషయం నేర్పించుంటే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.